హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు హేమన్య ఛానల్. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా క్లాస్ రూమ్కి సంబంధించిన సింపుల్ సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలనే విషయాన్ని నేర్చుకుందాం. ఓకే వ్యూయర్స్, ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే వ్యూయర్స్, నౌ గోయింగ్ ఇంటు ది వీడియో. ఇది ఒక పుస్తకం. దిస్ ఈజ్ ఏ బుక్. దిస్ ఈజ్ ఏ బుక్. నాకు ఒక పెన్ను ఉంది. ఐ హ్యావ్ ఏ పెన్. ఐ హ్యావ్ ఏ పెన్. మీ పుస్తకం తెరవండి లేదా ఓపెన్ చేయండి అంటాం కదా, దాన్ని ఈ విధంగా చెప్తాం. ఓపెన్ యువర్ బుక్స్. ఓపెన్ యువర్ బుక్స్. తలుపు మూయండి. క్లోజ్ ద డోర్. క్లోజ్ ద డోర్. పైకి లేవండి. స్టాండ్ అప్. స్టాండ్ అప్. మీ చేయిని పైకి ఎత్తండి. రైజ్ యువర్ హ్యాండ్. రైజ్ యువర్ హ్యాండ్. మీ పేరు రాయండి. రైట్ యువర్ నేమ్. రైట్ యువర్ నేమ్. వాక్యం చదవండి. రీడ్ ద సెంటెన్స్. రీడ్ ద సెంటెన్స్. జాగ్రత్తగా వినండి. లిజన్ కేర్ఫుల్లీ. లిజన్ కేర్ఫుల్లీ. మాట్లాడవద్దు. డోంట్ టాక్. డోంట్ టాక్. మీ గృహపాఠం చేయండి లేదా ఇంటికి ఇచ్చిన వర్క్ చేయండి అంటాం కదా, ఆ విషయాన్ని ఈ విధంగా చెప్పాలి. డూ యువర్ హోంవర్క్. డూ యువర్ హోంవర్క్. నీ బ్యాగ్ ఎక్కడ ఉంది? వేర్ ఈజ్ యువర్ బ్యాగ్. వేర్ ఈజ్ యువర్ బ్యాగ్. నాకు అర్థం కావటం లేదు. ఐ డోంట్ అండర్స్టాండ్. ఐ డోంట్ అండర్స్టాండ్. నేను బయటకు వెళ్ళవచ్చా? మే ఐ గో అవుట్. మే ఐ గో అవుట్. ఇది నా పెన్సిల్. దిస్ ఈజ్ మై పెన్సిల్. దిస్ ఈజ్ మై పెన్సిల్. అతను నా తరగతి స్నేహితుడు. తను మా క్లాస్లో అబ్బాయి అని చెప్తారు కదా పిల్లలు, ఆ విధంగా చెప్పినప్పుడు ఇలా చెప్పాలి. హీ ఈజ్ మై క్లాస్మేట్. హీ ఈజ్ మై క్లాస్మేట్. ఓకే వ్యూయర్స్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఈ వీడియో మీకు ఎంతవరకు యూస్ఫుల్గా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.